నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తెలివితేటలు అనేవి ఎవరికి వారికే. మనకు ఒక తెలివి ఉంటే ఇంకొకరికి ఇంకొక తెలివి, మనల్ని మించిన తెలివితేటలు ఉండొచ్చు. కానీ తెలివి తక్కువతనంలో కూడా ఇలా ఉంటారా? అంటే ఒకడు తెలివి తక్కువ అనుకోండి, వాడికన్నా తెలివి తక్కువ, వాళ్ళకన్నా తెలివి తక్కువ, అలా కూడా ఉంటారా రమగారు? ఎందుకుంటారు, బోళ్ళంత మంది ఉంటారు. అవునా? ఇప్పుడు మనం అమాయకులా అనుకుంటాం. ఒకళ్ళని చూస్తాం. మనం ఒక అత్తగారు కథ చెప్పుకున్నాం కదా, అల్లుడికి మర్యాద చేసింది అంటే దొంగకి మర్యాద చేసిన అత్తగారు. ఎక్సలెంట్ స్టోరీ రమగారు. ఇప్పుడు అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు, అంతకంటే అమాయకులు, అంతకంటే లోకం పోకడ తెలియని వాళ్ళు, ఏ పని ఎలా చేయాలో అర్థం కాని వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు జయ. ఇప్పుడు తెలివి గల వాళ్ళు ఎలా ఉన్నారో తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బతికేస్తారు, వీళ్ళు బతికేస్తారు. ఇప్పుడు తెలివి గల వాళ్ళు తెలివితో బతికేస్తారు, తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ అమాయకత్వంతో మిగిలిన వాళ్ళ సహాయంతో బతికేస్తారు. హాయిగా లోకం పోకడ తెలియదు అనుకో, ఎంత హాయిగా ఉంటారో. తెలివి గల వాడికి అన్ని కష్టాలే, తెలివి తక్కువ వాడికి ఏ బాధ లేదు, హాయిగా హ్యాపీగా ఉండిపోచ్చేటారా. మందమతుల కథలు బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర, తెలివి తక్కువ కథలు. అదొక కథ చెప్పాం కదా. అయితే ఇది మీరు ఏ ఉద్దేశంతో ఈ కథ చెప్పారు, దీనివల్ల పిల్లలకి ఏమొస్తుంది, ఇలాంటివి అడగండి. ఫన్నీ స్టోరీనా? ఫన్నీ స్టోరీ. పెద్దవాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావురా అంటాం ఒక్కొక్కటి మనం. అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు కూడా కనిపిస్తారు అప్పుడప్పుడు. చెప్పండి రమగారు. ఒక ఊళ్ళో సోమయ్య అని ఒక అతను ఉన్నాడు. అయితే అతను ఏంటంటే వాళ్ళ మామగారికి ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు. వాళ్ళు ఏం చేశారు, ఈ సోమయ్యని ఇల్లరికని తీసుకున్నారు. ఇంకో చిన్న పిల్ల ఉంది, ఆ పిల్ల ఏదో కొంచెం అమాయకురాలన్నమాట. పిల్లకి పెళ్లి చేయటము అవి కొంచెం కష్టమే. పెద్ద పిల్లకి పెళ్లి చేశారు. సరే వీళ్ళరికం వెళ్ళాడు. వీళ్ళరికం వెళ్తే అత్తగారు అమాయకురాలే, కూతురు అమాయకురాలే, అమాయకంగా ఉండేవాళ్ళు. సరే ఈ కూతురుకు ఒక చిన్న పిల్లాడు పుట్టాడు. ఒక రోజట ఇతను బాకెట్లో ఏదో పని చేసుకుంటుంటే ఈ భార్య కనకమ్మ, అమ్మాయి పేరు, పిల్లాడిని చక్కగా స్నానం చేయించింది. సాంబ్రాణి గిమ్రాణి వేసి బొట్టు గిట్టు పెట్టి చొక్కా వేసింది. పిల్లాడిని ఉయ్యాల్లో వేసి ఊపు అయి పాట పాడుతోంది. పాట పాడుతుంటే పాట ఆపేసి సడన్గా ఆ ఉయ్యాలు ఏం ఉయ్యాలుంది వాళ్ళ ఇంటో, జోలి కాదు అంటే మనం చీరతో వేసే ఉయ్యాలు కాకుండా తొట్టె ఉయ్యాల్లో వేసింది అనమాట. తొట్టె ఊపుతోంది. ఊపుతూ పాట పాడుతున్నది కాస్త ఓవర్మని ఏడవటం మొదలుపెట్టింది. ఉయ్యాలుగా తలా నుంచేసి ఏడుస్తోంది. ఏడుస్తుంటే అంత గట్టిగా వాళ్ళ అమ్మ వచ్చి, ఎందుకే అమ్మాయి అంత గట్టిగా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా, ఏమైంది, ఏమైనా చెప్పా, పిల్లాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు అంటే, కాదమ్మా ఈ పైన చూడు అటక మీద. అంటే గోడలు పాతకాలంలో పెంకుటిళ్ళకి ఇట్లా గోడ ఉండి గోడ మీదకి కదా పెంకులు వాళ్ళు ఉంటాయి. పెంకుటిళ్ళు అబ్జర్వ్ చేయండి, గోడ పెంకులు ఆనుకుని ఉండవు, ముందుకుంటుంది, ఇట్లా ఏటవాలుగా ఉంటుంది. ఈ గోడ వారంలో మనం ఏం చేసేవాళ్ళం, ఇది వరకు ఇతడి సామాన్లు అవన్నీ పెట్టుకుని, ఇప్పుడు కూడా కనపడతాయి, మా ఇంట్లో కూడా అలాగే ఉండేవి. ఈ పైకి ఒక పెట్టు ఉందిట, అంత పెట్టే. ఆ అమ్మాయి ఏం ఊహించింది, ఓ పిల్లి గనక ఎలి కోసం పరిగెడుతూ ఈ పెట్టెను గనక తోసేస్తే ఆ పెట్టె కాస్త ఉయ్యాల మీద పెడితే, నా పిల్లాడి మీద పెడితే పిల్లాడు ఏమైపోతాడు అని ఏడుస్తోంది. అయ్యో అవునే అమ్మాయి ఎంత కష్టమే అని తల్లి కూడా ఏడవటం మొదలుపెట్టింది. ఇద్దరు చేరుకో పక్కన నుంచి ఉయ్యాల పక్కన పిల్లాడు నిద్రవుతున్నాడు, అమ్మ కూతురు కలిసి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఈ రాగం పెట్టేసరికి ఓ అని ఏడుస్తుంటే ఆరునొక్క రాగం బయట నుంచి అల్లుడు వచ్చాడు లోపలికి. ఆ సోమన్ ఏమిటో ఏమైంది అంటే, ఇద్దరు కలిసి సగం రక్కులు బుక్కులతోటి ఏడుస్తూ కొన్ని మింగేసి కొన్ని చెప్పి మొత్తానికి పిల్లి వచ్చి ఈ డబ్బాని పడేస్తుందేమో, పిల్లాడి మీద పడుతుందేమో అనేసరి, చిచ్చి మీ అమాయకత్వాలు తగలయ్యా, ఇంతకంటే మందమతలు ఎవరైనా ఉంటారా లోకంలో, దిక్కుమాల పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను అని ఏం చేశాడు, ముందు ఒక స్టూల్ వేసుకుని ఆ డబ్బా అక్కడి నుంచి తీసేసాడు. తీసేసి, నేను చచ్చిన మీతో ఉండను, తెలివి తక్కువ మొహాలు, మీతోటి నేను పడలేకపోతున్నాను, మీకంటే తెలివి తక్కువ వాడు ఎవడైనా కనపడితే అప్పుడు వస్తా ఇంటికి, అప్పటిదాకా నేను ఇంటికి రన్ బయటికి వెళ్ళిపోయాడు. అమ్మ కూతురు చేష్టలు దక్కి నుంచున్నారు. అల్లుడు వెళ్ళిపోతుంటే ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి, పాపం అంత అమాయకులు. ఈవిడ కాస్త వెళ్ళిపోయాడు. సరే ఏం చేశాడు, వెళ్తూ ఏదో కాస్త డబ్బులు అవి జేబులో పెట్టుకుని దేశంచారం వెళ్ళిపోయాడు. విసిగిపోయాడు అనమాట వీళ్ళ అమాయకత్వాలతోటి. కొన్నాళ్ళు తిరిగి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. అయితే చాలా దూరం ఏదో వెళ్ళిపోయాడు. కొన్ని ఊళ్ళు దాటాక ఓ ఊళ్ళో పొద్దునే ఓ ఊరు చేరాడు. ఆ ఊళ్ళోట ఒక పూరు గుడిసె కనపడింది ఇతనికి. ఒక అతను ఓ తట్ట పుచ్చుకొస్తున్నట్ట బయటికి, పుచ్చుకొచ్చి కాసేపు ఎండలో నుంచుంటున్నాడు. తర్వాత లోపలికి వెళ్తున్నాడు. మళ్ళీ తట్టపుచ్చుకొచ్చి మళ్ళీ ఎండలో ఇట్లా పెట్టి నుంచుంటున్నాడు. మళ్ళీ తట్టపుచ్చుకుని లోపలికి వెళ్తున్నాడు. ఒక 5-6 సార్లు అయ్యాక అడిగాడు, బాబాయ్ ఏం చేస్తున్నావు అంటే, ఇల్లంతా చీకట్రా అబ్బాయి, ఎండ రావట్లేదు, అందుకని కొంచెం ఎండ తట్టలో పట్టి లోపల తీసుకెళ్ళి పోసొస్తున్నాడు. ఇప్పుడు 30 తట్టలు పోసాను రా, అయినా కూడా చీకటిగానే ఉంది మా ఇల్లు, ఎండ పట్టుకెళ్ళి లోపల పోసాను కదా అన్నాడు. అనేసరికి వీడి కోరి వీడి తెలివి తక్కువతాను అని, సరే ఇలా కాదు బాబాయ్, ఓ గుణపం ఉందా మన ఇంట్లో అన్నట్ట. ఉందిరే అబ్బాయి, ఎందుకు లేదు నాయన, ఎన్ని రోజుల నుంచో ఈ ఎండని ఇంట్లో పెట్టలేక చచ్చిపోతున్నాను రా
అస్సలు వెలుగే లేదు అన్నాడు. నువ్వు ఉండు నేను చెప్తాను, గుంపం పట్టరా అన్నాడు. అన్నాక ఏం చేశాడు, ఈ చుట్టీలు కదా చుట్టూతా కట్టి ఇట్లా పాకేశారనమాట. 2 చోట్ల ఇంతంత హోల్స్ పెట్టాడు గోడలకి. మరి హోల్స్ పెట్టేసరికల్లా క్రాస్ వెంటిలేషన్, గాలి వెలుతురు 2 వచ్చేస్తాయి. లోపల రాగానే ఆయన ఆశపడి, ఓరి నీ తెలివి, ఎంత తెలివిరా నీకు, ఇల్లంతా వెలుగు వచ్చేసింది, ఎండంతా ఇంట్లోనే ఉంది, నువ్వు భలే తెలివైన వాడివిరా అన్నాడు. నా తెలివితేటలు భలే కాదు, నీ తెలివి తక్కువతనం భలేగా ఉందని సణుక్కుని మీరేం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఆ పూట అన్నం తిని వెళ్ళిపోయాడు. నా పెళ్ళాం కంటే తెలివి తక్కువ వాడికి కూడా కాపాడాడు. సరే అక్కడి నుంచి ఇంకా 2-3 ఊళ్ళో ఇంకా తిరగాలని ఉంది అతనికి. వెళ్తే ఓ 2-3 ఊళ్ళు దాటాడు. అక్కడ ఏదో తిన్నాడు, కాయ కసరు. వాళ్ళింటో వీళ్ళింటో వాకిటో ఏదైనా పని చేస్తుంటే, మరి ఊళ్ళల్లో పనులు ఏముండేవి, ఇప్పుడు గడ్డివాం వేస్తున్నారనుకో, ఆ ఊరు వెళ్ళాడు అనుకో, నేను కూడా వేస్తానని 2 కట్టలు అందిస్తే వాళ్ళకి పని సాయం కదా, ఆ పూట 2 ముద్దలు అన్నం పెట్టేవాళ్ళు. ఇట్లాగా స్నాక్సా బిక్సా ఏమీ లేవు. పొద్దున్న అన్నం తింటే మళ్ళీ రాత్రి చీకటి పడ్డాక ఇంకో అన్నం తింటే సరిపోతుంది, చక్కగా తినేవాళ్ళు అన్నారు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇంకో వాకిట్లోకి వెళ్ళాడు. వాకిట్లోకి వెళ్తే ఒక వడ్రంగి ఒక ఆయన ఏం చేస్తున్నట్ట, వాకిలి దర్వాజా పెద్దది అతను, అంటే ప్రహరీ గోడ లోపల ఇల్లు చుట్టూతా ప్రహరీ ఉంది. ప్రహరీ తాలూకు దర్వాజాని అంటే గుమ్మాన్ని పగలగొట్టడానికి మనుషులను తెచ్చాడు. కొట్టబోతుంటే భలే గట్టిగా ఉందే దర్వాజా అన్నాడు. అనేసరికి అవునరా అబ్బి, చాలా గట్టి దర్వాజా, ఏం చేయను, ఇంకో దారి లేక పడగొట్టిచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకు పడగొట్టిస్తున్నారు అని అడిగితే, కాదు లోపల ప్రహరీ లోపల అంటే లోపల వాకిలి ఉంది కదా, అక్కడ బండి తయారు చేయించాట. బండి ఏం చేయించాము, 2 చక్రాలు పెట్టి ఒక పెద్ద బండి తయారు చేయించా. తీరా తయారైన తర్వాత ఈ గుమ్మల నుంచి బయటికి రాల దాన్ని, అందుకని దర్వాజా పగలగొడుతున్నాం అన్నట్టు. వాడన్నట్టు దానికి దర్వాజా పగలగొట్టం ఎందుకు అని అడిగాడు సోమన్న. మరి బండి ఎట్లా వస్తుంది అన్నాడు ఆయన. బండి రావడానికి ఏముంది, దర్వాజా కంటే సులువు. బండికి ఏం చేసావు నువ్వు, చక్రాలు పెట్టి పుల్లలు పెట్టావు, పుల్లలు తీసి చక్రాలు బయటికి తీసి కాడి ఇరుసు సెపరేట్ చేయి, సింపుల్ గా వచ్చేస్తుంది. బయటకు వచ్చాక బండి చేసుకో. ఆయన ఒరే నీకు భలే తెలివి ఉంది అన్నట్టు. నా తెలివితో సరేలే, నీ తెలివి తక్కువతనం మరీ భలేగా ఉందనుకుని వాళ్ళ వాకిట్లోనే కూర్చుని ఆ బండి సీలలు ఊడదీసి ఏముంది 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది. ఏ ముక్క వచ్చేస్తాయి కదా చెక్క ముక్కలని. బయటకు వచ్చాక బండి బిగించుకుని ఊళ్ళో అందరికీ చెప్పేట వడ్రంగైన, వీడెవడో వచ్చాడు, వాడు ఎంత తెలివో, లేవాడు రాకపోతే కనుక వృధాగా గుమ్మం పగలగొట్టేవాళ్ళం. సరే అమ్మా, ఇంకా మా ఆవిడ కంటే తెలివి తక్కువ వాడు ఇంకోటి కనపడ్డాడు అనుకున్నాడు వీడు. సరే ఈ 2 అయిందా, ఇంకా 2-3 రోజులు గడిచినాయి. అయితే ఏమైంది, ఈసారి ఒక గొడ్లపాక దగ్గర ఇతను రాత్రి పడుకున్నాడట. మర్నాడు పొద్దున ఆ గొడ్లపాక దగ్గర పడుకుని లేచాడు, నిద్ర లేచాడు. అక్కడ ఏదో చెరువు ఉంటే పోయి పడదు వచ్చాడు, ఏదైనా తిండి దొరుకుతుందేమో అని చూస్తుంటే ఒక ఆవు అరుపు, ఒక మనిషి అరుపులు వినపడుతున్నాయి. ఏమిటంటే ఆ గొడ్లపాకలో అటక మీద ఒక అతను కూర్చున్నాడు. లోపల కింద ఒక ఆవు నుంచింది, అది అంబా అని అడుగుతోంది, ఆకలిస్తోంది. దాని మెడలో పలుపు ఉంది. ఈ తాడు కొసని, పలుపు కొసని పైన ఉన్నవాడు పట్టుకున్నాడు. ఎక్కవే నిచ్చెనెక్కిరా అని పిలుస్తున్నాడు. 4 రోజులైందా గడ్డి కొని, 4 రోజుల నుంచి కింద నుంచి ఉంటావు కానీ తినవు నీ బొందబెట్ట అని తిడుతున్నాడు ఆవుని. ఆకలితో నుంచి ఉంటావు కానీ పైకెక్కి తిననే ఎన్ని విధాలు పిలిచినా రావు కదా, నేను ఎక్కినట్టుగా ఎక్కేసే నిచ్చెన పైకి రా అని పిలుస్తున్నాడు. ఆవు ఎక్కడెక్కుతుంటే అది అరుస్తోంది కానీ పైకి రాదు, ముందుండి అమ్మ అంటోంది. అనేసరికల్లా ఈయన, బాబు ఏం చేస్తున్నావు నాయన నువ్వంటే, ఆవుకి గొడ్డుకి గడ్డి కావద్దండి, బోళ్ళంతా జనం కొన్నా, బోళ్ళంతా ఇండిగొడ్డి కన్నా, బయట పెడితే ఎవడైనా ఎత్తుకుపోతాడని అటక మీద దాచా. ఆవుని పైకొచ్చి బుద్ధిగా తినవే మా అమ్మ అని 5 రోజుల నుంచి బతిలాడుతున్నానండి, ఇవాళ 5వ రోజు ఆకలితోటి ఉంది కానీ నిచ్చెన మాత్రం ఎక్కడం లేదండి అన్నాడు. అది నిచ్చెన ఎక్కడం ఎందుకురా, 2 కట్టలు కింద పడేయమన్నట్ట. సరే 2 ఒక గడ్డి కట్ట జనప కట్ట పడేసి క్షణాల్లో తినేసింది ఆవు. అది 4 రోజుల నుంచి ఆకలిస్తుంది, తినేసింది. తిన్నాక అయితే ఓహో బాబు ఇదే ఉపాయం నాకు తెలియలేదండి అన్నాడు. రోజు 4 కట్టల కింద వేయరా నాయన, అటక మీద దాచుకున్నావు కానీ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అనుకున్నాడు, వాళ్లే మందమతులు అనుకున్నాను, కానీ నిజమే ఆ మాట. పిల్లి గనక పరిగెడితే పొరపాటున బాక్స్ గనక డబ్బా గనక కాలు తగిలితే పడచ్చు, పిల్లడి మీద అవకాశం ఉంది. అది ఏడవకుండా ఆ పని చేస్తే సరిపోయేది, ఏడవటం దాని అమాయకత్వం. కానీ మరి ఇంత అమాయకత్వం, వీళ్ళు మరీ అధ్వానంగా ఉన్నారు, ఇంత మందమతి కాదులేదు నా పెళ్ళాం అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి నీకంటే తెలివైన వాళ్ళని 3 మంది చూసొచ్చానమ్మా, నువ్వు ఏడవకు, ఈసారి నుంచి సమస్య వస్తే నాకు చెప్పు అని చెప్పాడు అనమాట. చందమామ కథ బాగుంది కదా, బాగుంది. కాదు గారు ఇది కల్పిత కథ నిజమేనంట. ఏమో కల్పిత కథలే ఉంటాయి జయ జనరల్గా, కానీ తెలివి తక్కువ వాళ్ళు మనకి కనపడతారు.
భలే ఉందండి స్టోరీ. కనిపిస్తారు మన అంటే ఇప్పుడు ఫలానా విషయమే అని మనం క్లారిఫైడ్ గా చెప్పలేకపోతాం కానీ అప్పుడప్పుడు వీళ్ళకి ఇంత తెలివి తక్కువ ఏమిటి వీళ్ళు ఇలా ఉన్నారు పిచ్చి మొహం ఏంటి ఇలా చేస్తున్నావు అనుకుంటే చెప్పలేం కానీ ఇవి కనిపిస్తాయి. ఇవి ఇప్పుడు విజువల్ గా కనబడే విషయాలు కదా ఇవి. కనిపిస్తారు తెలివి తక్కువ వాళ్ళు. నీకు ఇంకొకటి ఉంది తెలుసా, చాలా తెలివైన వాళ్ళుగా మనం అనుకునే వాళ్ళు కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తారు. అవును, అప్పుడప్పుడు తెలివి తక్కువగా ప్రవర్తిస్తారు. మనం కూడా చేస్తుంటాం అలాంటివి చిన్న చిన్నవి. ఇప్పుడు కంటిన్యూస్ తెలివి తక్కువ తనాలు కొంచెం తక్కువ ఉంటాయి అమ్మాయికి. చాలా బాగుంది రమ్మగారు, మంచి ఫన్నీ స్టోరీ. అదే ఇప్పుడు ఇందులో నుంచి పిల్లలకి ఏ నీతి తీసుకురావాలి అనేది మాత్రం మీరు డ్రైవ్ చేయొద్దు, నన్ను డ్రైవ్ చేయమని మాత్రం అడగద్దు. జస్ట్ ఒక సరదా కింద చెప్పుకోవటమే. రైట్ అండి, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తప్పకుండా నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.